హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో నేను కొత్త ప్రింటర్ తీసుకున్నాను. ఇది తీసుకున్నది నవంబర్ 2024లో తీసుకున్నానండి. నా పాత ప్రింటర్ ఖరాబ్ అయింది. నేను తీసుకున్న మూడో ప్రింటర్ ఇది. నెట్ సెంటర్ పెట్టిన తర్వాత తీసుకున్న మూడో ప్రింటర్ ఇది. మేము ఎక్కువగా నెట్ సెంటర్ అంటే ప్రింట్లు, జిరాక్స్లు అన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నాకు పని అంతా దాంతోనే కాబట్టి ఎక్కువగా ఉంటుంది కదా పని. ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం చెడిపోతూ ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. ఇది వైఫై ప్రింటర్ అండి. L3250 మోడలు. ప్రింటు, స్కాను, జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. కలరు అండ్ బ్లాక్ అండ్ వైట్ రెండు కూడా. చూడండి, ఇంకులు 4 ఉంటాయి. కేబుల్ ఒకటి ఇస్తాడు, డేటా కేబుల్ కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవడానికి. ఇది ప్లగ్ అండి, పవర్ కేబుల్. మీకు ప్రింటర్ ఇది ఈ విధంగా ఉంటుందండి. వైఫై మోడల్లో మీరు ఫోన్ నుంచి కూడా తీసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చు. వైఫై కనెక్ట్ చేసుకుని ఫోన్ నుంచి కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఫోన్ నుంచి తీసుకోవచ్చు కానీ స్లోగా ఉంటుందండి ప్రింటు. కంప్యూటర్లో తీసినంత స్పీడ్గా రావట్లేదు. నేను ఒకటి గమనించాను. ఒకసారి మీకు అవన్నీ పీకేసి చూపిస్తాను. కొత్త ప్రింటర్ ఈ విధంగా ఉంటుంది. ఇంకులు అన్నీ ఏ విధంగా వేయాలి ఒకసారి చూడండి. మామూలుగా చూపిస్తున్నాను. ఓపెన్ చేశాక అన్బాక్సింగ్ చేసుకుని ఏమన్నా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి వీడియో పెట్టామనుకోండి, మనకి ఇబ్బంది ఉండదు కదా. ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఇలా ఉందని చెప్పచ్చు. అదే పట్టుకెళ్ళిన తర్వాత ఏదైనా కంప్లైంట్ వచ్చిందనుకోండి, మాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడతారు కదా షాప్ వాళ్ళు. అందు గురించి వీడియో తీసి నేను రికార్డ్ చేసుకుంటున్నాను మామూలుగా నార్మల్గా. అన్నీ ఒకటి పీకేయాలి. మా నెట్ సెంటర్ వచ్చేసి పార్కుల దగ్గర ఒక విలేజ్ అండి, వాల్మర్ అనే విలేజ్లో ఉంటుంది. ఎవరైనా మీకు ఏమన్నా పాన్ కార్డ్ సర్వీసులు కానీ లేకపోతే ఏదన్నా సర్వీసులు కావాలంటే నాకు ఫోన్ చేయొచ్చు. ఒకసారి నా వీడియోస్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయొచ్చు. ఫోన్ చేస్తే నాకు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో. కానీ కాంటాక్ట్ అయితే పాన్ కార్డ్ కానీ, బస్ టికెట్స్ కానీ, ట్రైన్ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ బుక్ చేస్తాం. మీరు డబ్బులు ఫోన్పే చేస్తే సరిపోతుంది. మీకు వాట్సాప్లో పంపించేస్తాం టికెట్లు. మీరు ఎక్కడున్నా సరే పర్వాలేదు. కాకపోతే నాకు ఫోన్ చేసిన తర్వాత డీటెయిల్స్ మాకు క్లియర్గా చెప్తే నేను చెక్ చేసి మీకు డీటెయిల్స్ చెప్తాం ఏంటన్నది. ఒకసారి చూడండి. ఇంకు అక్కడ ఉన్నది కదా క్యాట్రిడ్జ్లు, దాంట్లో వేయాలి. ఏ ఇంక్ ఆ ఇంక్ చూసుకుని వేయాలి. అక్కడ ఉంటాయి సింబల్స్ ఉంటాయి, కలర్ సింబల్స్. ఏ ఇంక్ దా ఇంకు చూసుకుని వేయాలి కరెక్ట్గా. నార్మల్గా అయితే కొత్త ప్రింటర్ కాబట్టి టెక్నీషియన్ వచ్చి ఇన్స్టాల్ చేయాలి. కానీ నాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి నేనే చేసేసుకుంటున్నాను. వాళ్ళు వచ్చేటప్పటికి టైం పడుతుంది కాబట్టి 1 or 2 days పడుతుంది. కానీ మనకి ఇబ్బంది అవుద్దని చెప్పి ఇన్స్టాల్ చేసుకుని వాడండి. వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు ఏమైనా ప్రాబ్లం ఉంటే. లేకపోతే పర్వాలేదు. 1 year వారంటీ ఇచ్చారు తిరిగి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 30,000 ప్రింట్లు, 30,000 ప్రింట్లు లేదా 1 year వారంటీ. ఒకవేళ 30,000 ప్రింట్లు అయిపోయింది అనుకోండి, దీని వారంటీ అయిపోయినట్టే. సంవత్సరం కాకుండా 30,000 ప్రింట్లు అయిపోతే దీని వారంటీ అయిపోయినట్టే. అవ్వకుండా 1 year వరకు వారంటీ ఉంటుంది అన్నమాట, 30,000 ప్రింట్లు కాకపోతే కనుక. కాకపోతే ఎప్సన్ ప్రింటర్స్ బాగుంటాయండి, ఎందుకంటే మీకు రన్నింగ్ ఎక్కువ మార్కెట్లో. ఇంకొకటి ఏంటంటే స్పేర్ బాటిల్ పోయినా మీకు వెంటనే దొరుకుతాయి.
వేరే కంపెనీ అంటే మీకు దొరకవు, రన్నింగ్ తక్కువ. హెచ్పి కానీ లేదా బ్రదర్ కానీ మీకు తొందరగా దొరకవు. స్పేర్ పార్ట్లు టైం పడుతుంది. మీకు షాప్ వాళ్ళే చెప్పేస్తారు. కొనేటప్పుడు ఒకసారి ఎవరైనా జిరాక్స్ షాపులో ఏదన్నా పెట్టాలనుకుంటే షాప్ వాళ్ళని అడిగారు అనుకోండి ఏ ప్రింటర్ బాగుంటుందని, వాళ్ళ ఎప్సన్నే తీసుకోండి అని చెప్తారు. ఎప్సన్ కొంచెం ఈజీగా ఉంటుంది వాడుకోవడానికి. ఏంటి సాఫ్ట్వేర్ ఏంటి కొంచెం ఇబ్బందిగా ఉండదు, బాగా రన్నింగ్ కూడా ఎక్కువ. చాలామంది ఇదే ప్రిఫర్ చేస్తారు, ఎప్సన్ ప్రింటర్సే ప్రిఫర్ చేస్తారు. నేను ఇది తీసుకోవడం మూడో ప్రింటర్, ఎప్సన్ ప్రింటర్ మూడో ప్రింటర్ ఇది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. ఓకేనా? నేను పాత ప్రింటరు అమ్మేసాను, తక్కువ రేటుకి అమ్మేసాను. పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది. కాకపోతే మనకి ఇబ్బంది అయితే కష్టం కదా. మనకి ఒక్కరోజు పనిచేయడం ఆగిపోయిన ప్రింటరు చాలా ఇబ్బంది అయిపోద్ది. ఎక్కువ పని దాంతోనే ఉంటుంది. జిరాక్స్లు ఏంటి, ఏదైనా స్కాన్ చేయాలన్నా, ఆధార్ కార్డు లామినేషన్ చేసి ఇవ్వాలన్నా, ఏ చిన్న పని అయినా ఇంకా చాలా వరకు దీంతోనే ఉంటుంది. కరెంటు బిల్లులు ప్రింట్ వేసి ఇవ్వాలన్నా ఇబ్బంది అయిపోద్ది మనకి. అందుకని చెప్పి నేను ఇంకా సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఖచ్చితంగా వాడేసి ఇంకా కొత్త ప్రింటర్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. బాగా పనిచేస్తే పర్వాలేదు, ఇంకా ఇబ్బంది పెడుతుందని చెప్తే నీట్గా రిపేర్ చేయించేసి అమ్మేస్తాను అన్నమాట. కలర్లన్నీ ఒకసారి చూడండి, అక్కడ చూపిస్తాయి అన్నమాట ఎంతవరకు ఫిల్ అయింది ఏంటి అనేది. నేను ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ జిరాక్స్లు తీస్తానండి, అందు గురించి ఆ ఇంక్ బాటిల్ కొనుక్కోవాల్సి ఉంటుంది. జిరాక్స్ పేపర్లు కూడా కట్ట తెచ్చేసుకోవడం బెటర్. మీకు ఎక్కువగా వెళ్తాయి అనుకుంటే, పెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎక్కువగా వెళ్తాయి అనుకుంటే కనుక కట్ట తెచ్చేసుకోండి. 1-2 ఏం తెచ్చుకుంటారు. మామూలుగా చెప్తున్నాను, ఎవరైనా పెట్టాలనుకుంటే. ఇదైతే నాకు 15,000 పడిందండి, 14,000 పడింది కొత్త ప్రింటరు. నార్మల్ది అయితే వైఫై కాబట్టి 1000 రూపీస్ ఎక్కువ ఉంది. నార్మల్ది అయితే 13,000 12,000కి వచ్చేయచ్చు. మీకు వైఫై ప్రింటర్ ఏంటంటే ఫోన్కి కనెక్ట్ చేసుకుని కంప్యూటర్తో సంబంధం లేకుండా వైఫై ద్వారా ఇచ్చుకోవచ్చు మీరు. ఇది పవర్ కూడా పెద్దగా తీసుకోదండి. ఓకే, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.